ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజ్యము తగిన నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? గత రాత్రి దేవుడు చక్కని విశ్రాంతిని అనుగ్రహించారు కదా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన మంచి మెళకువను బట్టి మనం ప్రభువుని స్తుతింపబద్దులమై ఉన్నాం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని స్తుతించడం ఎప్పుడూ మంచి పని. ఉదయాన్నే లేచిన తర్వాత ప్రభువును ఆరాధించడం, ఆయన స్తుతించడం, ఆయన మనకిచ్చిన భద్రతను బట్టి, కాపుదలను బట్టి, ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా దేవుడు మన మీద కుమ్మరిస్తున్న ప్రతి దీవెనను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతింపబద్దులమై ఉన్నాం. క్రైస్తవ జీవితంలో ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆరాధించలేనివాడు లేదా ఆరాధించనివాడు నిజమైన క్రైస్తవుడిగా బ్రతకలేడు. ప్రభువును ఆరాధించడం, ఆయన స్తుతించడం మనం నేర్చుకున్నప్పుడు స్తుతి మన స్థితిని ఖచ్చితంగా మారుస్తుంది. ఈరోజు వాగ్దాన సందేశం కోసం కనిపెడుతున్నారు కదా. బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెర్మయా చాప్టర్ 30 and verse 21. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యన పుట్టినవాడొకడు వారిని ఏలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకున్నవాడేవాడు, నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వానిని చేరదీసెదను. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ద లార్డ్. దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ సేస్. దేవుడు మాట్లాడుతున్న మాట ఇదే యెహోవా వాక్కు. ఏంటా వాక్కు అంటే, నేను వానిని చేరదీసెదను. ఐ విల్ డ్రా హిమ్ నియర్ టు మీ. ఎంత చక్కని వాగ్దానం ఇది. ఆయన మనల్ని త్రోసేసే దేవుడు కాదు, లేదా చెదరగొట్టేసే దేవుడు కాదు. ఆయన మన అవిధేయతను బట్టి, మన గర్వాన్ని బట్టి, మన అహంభావాన్ని బట్టి చెదిరిపోయే వ్యక్తులుగా మనం ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని పోగు చేయాలనే, సమకూర్చాలనే దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన మనల్ని బలపరచాలని కోరుతున్నాడు. నేను వానిని చేరదీస్తాను. ఈ రోజుల్లో చాలామంది ప్రజల చేత ద్వేషించబడుతున్నప్పుడు, లేదా మనుషులు వారిని దూరంగా పెట్టేసినప్పుడు విలవిల్లాడిపోతుంటారు, బాధపడుతూ ఉంటారు. వారు నన్ను పట్టించుకోవట్లేదండి, వారు నన్ను దగ్గరికి రానివ్వట్లేదండి, వారి ఆనందంలో వాళ్లే కానీ నన్ను వారి ఆనందంలో లేదా వారి సహవాసంలో నన్ను ఉండనివ్వట్లేదండి అని చాలామంది వెలివేతకు గురివేయబడిన వారు బాధపడడం మనం చూస్తున్నాం. అయితే దేవుని మంచితనం బైబిల్లో ఎంత స్పష్టంగా కనబడుతుందంటే, గొప్ప దేవుడు, ఆది మధ్యాంతరహితుడైన దేవుడు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడు మనలను చేరదీసే దేవుడట. చెదిరిపోయిన మనందరినీ కూడా చేరదీసి మనల్ని బలపరిచి తన మహిమ కొరకు ఆయన మనల్ని నిలబెడతారు. కీర్తనకారుడు ఒక సందర్భంలో ఏమంటాడంటే, మనం 27వ కీర్తన 10వ వచనం చదివితే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును అనే మాట అక్కడ రాయబడి. తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తారు. అయితే కొన్ని పరిస్థితుల్లో వారు బిడ్డల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. బహుశా కొంతమంది మానసికంగా బిడ్డల్ని వదిలిపెట్టేస్తారు, డిటాచ్ అయిపోతూ ఉంటారు, వారి బాగోగులు పట్టించుకోరు. తల్లిదండ్రులు ఉన్నా లేనట్టుగానే చాలామంది పిల్లలు బతికేస్తున్నారు లోకంలో. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రుల్ని కోల్పోయిన వారు ఉంటారు. యాక్సిడెంట్ల ద్వారానో లేదా వ్యాధి రావడం ద్వారానో తల్లిలో తండ్రి దూరం అయిపోయిన పరిస్థితుల్లో కొంతమంది చిన్న బిడ్డలు ఎదుగుతూ ఉంటారు, లేదా చిన్న బిడ్డలు బ్రతుకుతూ ఉంటారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, భౌతికమైన తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ పరమందున్న దేవుడు, మన తండ్రి అయిన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనల్ని చేరదీస్తాడని చక్కని మాట రాయబడింది. దావీదు భక్తుని జీవితంలో కూడా బహుశా తల్లిదండ్రుల నుంచే కొంత అవమానాన్ని కూడా ఎదుర్కొని ఉండొచ్చు. ఎందుకోసమంటే, సమూయేలు యెష్షయి బిడ్డల్ని అభిషేకించడానికి వచ్చినప్పుడు యెష్షయి అందరినీ పిలిచాడు, కానీ దావీదుని పిలవలేదు. దావీదుని ఇగ్నోర్ చేశాడు. ఇంకెవరైనా ఉన్నారని అడిగేంత వరకు కూడా దావీదు గుర్తుకు రాలేదు యెష్షయికి. కానీ దేవుడు దావీదును కోరుకుని, దావీదును ఎన్నుకొని, దావీదును చేరదీసి ఇశ్రాయేలు రాజ్యానికి రాజుగా నిలబెట్టాడు. ఈరోజు బహుశా నీవు కూడా ఒంటరితనంతో ములుగుతున్నావా? ప్రజలందరూ నిన్ను వెలివేశారా? అందరూ నిన్ను దూరం పెట్టేశారా? అందరూ నిన్ను చెదరగొట్టేస్తున్నారా? నీ దేవుడు నిన్ను చేరదీయవాడు, ఆయన నిన్ను బలపరిచే దేవుడు. ఆయన యేసు ప్రభువారి లోకంలో ఉన్న కాలంలో ఆయన ఒక ఇంటికి భోజనానికి ఆహ్వానించబడ్డారు. ఆయన భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆయనకు ఎదురుగా జలోదర వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి కనబడ్డాడు. జలోదర వ్యాధి అంటే డ్రాప్సీ. ఆ డిసీజ్ వచ్చిన వాళ్ళకి శరీరం అంతా కూడా వాచిపోయి ఉంటుంది అన్నమాట. అంటే బొబ్బలు కట్టేసి శరీరం అంతా
నీరు పట్టినప్పుడు ఎలా ఉబ్బిపోయి ఉంటుందో అలాంటి వ్యాధి, డ్రాప్సీ అంటారు దాన్ని. మీరు లూకాసు వార్త 14వ అధ్యాయం చదివితే ఆ మాటలన్నీ అక్కడ ఉంటాయి. అయితే అది విశ్రాంతి దినం. యేసు ప్రభు అక్కడ ఉన్న ధర్మశాస్త్రోపదేశకులందరిని అడిగాడు, విశ్రాంతి దినమున ఇతను స్వస్థపరచడం న్యాయం కాదా అని చెప్పి యేసు ప్రభు వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి అనే మాట అక్కడ ఉంటుంది. అలాంటి వ్యక్తిని దూరం నుండి చూడడానికే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారు చాలామంది. కానీ యేసు ప్రభు అతన్ని చేరదీసి, ఆ మాట నాకు ఎలా అర్థం అవుతుందంటే, ఆ డ్రాప్సీ అనే వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి, భయంకరంగా శరీరం ఉబ్బిపోయిన వ్యక్తిని చూడ్డానికి కష్టమవుతున్న ఆ పరిస్థితుల్లో యేసు ప్రభు అతన్ని హత్తుకుని ఉండొచ్చు. చేరదీసి, నేనున్నాను, నేను నిన్ను బలపరుస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను, నా మహిమ కొరకు నేను వాడుకుంటాను. ఆ వ్యక్తికి స్వస్థత వచ్చిన తర్వాత బహుశా చాలామంది చేరదీయడానికి ప్రయత్నం చేశారేమో, కానీ ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడే, ఆ రోగముతో అతను బాధపడుతున్నప్పుడే ప్రభు అతన్ని చేరదీశాడు. యేసు ప్రభు మంచితనం అదే. అందరూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారా? నీ కష్టాలను చూసి అందరూ నిన్ను హేళన చేస్తున్నారా? నీ దేవుడు నిన్ను చేరదీసి నిన్ను స్వస్థపరిచి తన మహిమ కొరకు నిన్ను వినియోగించుకునే దేవుడు ఆయన. ఆయన వైపు చూస్తావా? అక్కడున్న వారందరి మధ్యలో యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసి స్వస్థపరిచి పంపించారు. గాడ్స్ ఫోకస్ ఈజ్ ఆన్ యూ మై ఫ్రెండ్. ఎక్కడైతే దుఃఖం ఉందో, వేదన ఉందో, కృంగుదల ఉందో, నిరుత్సాహం ఉందో, వైఫల్యం ఉందో, అక్కడ దేవునికి అనుదృష్టి ఉంది. ఎందుకోసం అంటే నిన్ను బలపరచడానికి, నిన్ను లేవనెత్తడానికి, తన మహిమ రాజ్య విస్తరణలో నిన్ను వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను చేరదీసే దేవుడు ఆయన. ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి, ఆయన మహింపరచండి, ఘనపరచండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడైన మా తండ్రి, నిత్యుడైన తండ్రి అయిన దేవా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలసిన మీరు మాకు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. నీవు మమ్మల్ని చేరదీసే దేవుడు గనుక నీకు స్తోత్రాలయ్యా. నా తల్లిదండ్రులను విడిచిన యెహోవా నన్ను చేరదీయునని కీర్తనకారుడు చెప్పినట్టుగా ప్రభువా, లోకంలో ఎంతమంది మమ్మల్ని విడిచిపెట్టేసినా నీవు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు గనుక నీకు స్తోత్రాలు. నీ వాగ్దానాల విషయంలో ప్రభువా, నీవు చేస్తున్న కార్యముల విషయంలో నీవు ఎల్లప్పుడూ కూడా మాట మీద నిలబడే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులందరినీ బలపరిచి నీ వాగ్దాన సందేశం ద్వారా ప్రతి ఒక్కరిని స్థిరపరిచి అద్భుతాలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.